హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మన ఒడియం అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోండి. మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా కామెంట్ చేసేయండి. ఇప్పుడు దానిలోకి కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత దానికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి. దాన్ని పసుపు ఉప్పు అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత దానికి మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత అది బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోండి. దానిలోకి వాటర్ అనేది ఉడికే లోపల మనకి వాటర్ అనేది మటన్ నుంచి వస్తుంది. సో బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీనిలో మనకి సరిపోయేంత కారం అనేది వేసుకోండి. అది వేసుకొని బాగా ఒకసారి కలపండి. బాగా కలపడం వల్ల మనకి ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు దానిలో మనం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి. ఈ కర్రీ అయితే మా అత్త చేసిన కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ముక్క ఉడకదు కదా, అలాంటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. సో కొంచెంసేపు మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత మూత తీసేసి దానిలోకి మనం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దానిలోకి మనం తరిగిన కొత్తిమీర అనేది వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకోండి, అన్నీ సరిపోయాలేవా అనేసి. చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. బాగా ఉడికిన తర్వాత అది రెడీ అవుతుంది. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేసేయండి.